మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండిటిని చేస్తారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణం. ఈ రెండూ చెయ్యడంలోనే శివపూజ అంతర్లీనంగా ఉంటుంది. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. దేనికి సమీపమునందు ఉండుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, నాకంత దూరంలో కూర్చుంటే, ఒకరిక్కడ దగ్గరగా కూర్చుంటే, దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు. ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా జరుగుతారు. ఎలా జరుగుతారు అంటే 5 జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి యందు ప్రవర్తింపచేస్తారు. కన్నుందనుకోండి, ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు. ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు. కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు. కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు. కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు. కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు. కన్ను చూస్తుంటే మనసు కంటిని ఆధారం చేసుకుని ఆ భగవత్ స్వరూపానికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది. కానీ ఒక ఇంద్రియాన్ని అదే పనిగా వాడితే మనసు విసిగిపోతుంది. ఎంతసేపు చూస్తాం అనిపిస్తుంది. అప్పుడు కంటిని వాడడం పక్కన పెట్టి చెవిని వాడతాడు. కాసేపు భజన వింటాడు, కాసేపు స్తోత్రం వింటాడు, కాసేపు ఏదో పురాణ ప్రవచనం వింటాడు. కొంతసేపటికి చెవిని వాడగా వాడగా మనసు బడలిపోతుంది. అప్పుడు నాలుకని వాడతాడు. నాలుకని వాడడం అంటే తినడం కోసమని కాదు. ఏదో శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా అన్నట్టుగా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాడు. ఆ శంకరుని మీద ఉండేటటువంటి స్తోత్రములను చదువుతాడు. కాసేపు భజన చేస్తాడు. కాసేపు భగవంతుని యొక్క గీతములను ఆలాపనం చేస్తాడు. సంతోషపడతాడు. మళ్ళీ విసుగెత్తుతాడు. మళ్ళీ ఆ నోటిని పక్కన పెట్టి ఇంకొక ఇంద్రియాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు ఏదో ఆ కన్ను అయిపోయింది, చెవి అయిపోయింది, ముక్కు. ఆ ముక్కుని ఆధారం చేసుకుంటాడు. భగవంతుని యొక్క శేషం తీసుకొస్తాడు. ఇదిగో ఇది ఈశ్వరుడి పాదముల మీద పెట్టి తీసినటువంటి నిర్మాల్యం. కళ్ళకద్దుకుని వాసన చూస్తాడు. తల మీద పెట్టుకుంటాడు. పొంగిపోతాడు. అలా ముక్కుని ఆధారం చేసుకుని భగవంతునికి దగ్గరగా జరుగుతాడు. మళ్ళీ ఇవన్నీ విసిగెత్తితే మళ్ళీ కంటిని మళ్ళీ తీసుకొస్తాడు. ఇలా ఇంద్రియములను మార్చి